హాయ్ అందరికి ఈరోజు పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను మీకు. నేను ఒక పావు కిలో పండు మిర్చి తీసుకున్నాను, హాఫ్ కేజీ టమాటో తీసుకున్నాను. ముందు పండు మిర్చిని తొడిమలతోటే శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడగండి. కడిగి ఒక జల్లి మూకుల్లో వేసేస్తే వాటర్ అన్ని పోతాయి. వాటర్ తడి ఆరిన తర్వాత మాత్రమే తొడాలు తీసుకోవాలి. ఎప్పుడు పండు మిర్చిని ముందు తొడాలు తీయకండి. అలాగే ఈ టమోటాలను కూడా వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. మిర్చి శుభ్రంగా ఆరిపోయి తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వీటిని తొడాలు ఒలుచుకొని మనము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకున్నాము. వీటిని మాత్రము ఉడకబెట్టుకోవాలి. చేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 2 స్పూన్స్ మెంతులు వేసేపండి. 2 స్పూన్స్ ఆవాలు, ఈ రెండు వేపుకొని బాగా వేపుకొని మెత్తటి పొడి చేసి పెట్టుకోవాలి. మన పచ్చళ్ళలోకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ పొడి. స్టవ్ పైన బాడలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చాలు. ఈ 1 స్పూన్లోనే మన టమోటాలు మెత్తగా ఉడకాలి. చూడండి, టమోటాలు ఈ విధంగా వేసుకొని మెత్తగా ఉడకనిద్దాము. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. కేజీ టమోటాలకి ఒక 50 గ్రాముల చింతపండు శుభ్రంగా ఏమి ఈనెలు గీనెలు ఇత్తనాలు లేకుండా తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న చింతపండుని మనము ఈ టమోటాల పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చారంటే టమోటాలు మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. మన టమోటాలు మగ్గాయేమో చూద్దాం రండి. టమాటాలు మగ్గుతున్నాయి బాగా. కొంచెం మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యే వరకు ఇంకా మూత పెట్టకుండా వీటిని వాటర్ పోయేంత ఇంకిపోయే వరకు మగ్గనివ్వండి. టమాటాలు మెత్తగా ఎదిగాయి. కొంచెం సేపు చల్లారనిచ్చి వీటిని పండు మిర్చిని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న పండు మిర్చిని ముందుగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే దానికి ముందుగా దీనిలో ఒక 2 స్పూన్స్ నేను 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత సరిపోకపోతే చూసేసుకుంటాను. జీలకర్ర అరుగుదలకి మంచిది, మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది జీలకర్ర వేస్తే. మన పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికి మనం పోపు పెట్టుకున్నామంటే చాలు. పోపు పెట్టేద్దాంలండి. మన పండు మిర్చి టమాటో పచ్చడి మిక్సీ పెట్టేసాను. దీంట్లో ముందుగా మనము పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి వేసి కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. లేదంటే ఒక పావు కప్పు, నేనైతే ఒక 6 స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ కాగింది. కొంచెము ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా ఇంగువ వేయండి. ఇంగువ పచ్చడి రుచిని మరింత పెంచుద్ది. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంగువ. కరివేపాకు,
కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి కానీ ఎయిట్ డబ్బాలకు తీసి పెట్టుకుంటే బయట ఉన్నా కూడా 3 months ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 months వరకు